హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 1 మంత్ నుంచి వీడియో రావట్లేదండి. రంజాన్ నెలగా వీడియోస్ తీయడానికి కుదరట్లేదు. ఈరోజు వీడియో ఏంటంటే, ఎండలు ఫుల్గా ఉన్నాయి కాబట్టి జ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆల్ ఫ్రూట్స్ జ్యూస్ బనానా, తర్బూజా, వాటర్ మిలన్, తర్వాత వచ్చేసి గ్రేప్స్, వాటర్ మిలన్ వచ్చి బాదం, జీడిపప్పు వచ్చేసి ఖర్జూరా, సబ్జా. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ పుచ్చకాయ నుంచి స్టార్ట్ చేద్దాం. ठीक है. दवाई नहीं पड़ता. పుచ్చకాయ చూసి తెచ్చుకోవాలి. ఈ బ్లాక్ కాయలు అంత రెడ్గా ఉండట్లేదు. వైట్ కలర్ కాయలు అయితే ఇంకా ఫుల్గా రెడ్ ఉంటాయి. ఈ విత్తనాలు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసుకోవచ్చు. సరిపోవట్లేదు అని అట్లా వేసేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది పర్వాలా. దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఈ స్పూన్ తీసుకొని ఇలా ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. మొత్తం సెట్ బయటకు వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అంతే ఒక్కసారి తీసేస్తే జస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఓపికగా చేసుకుంటే ఫుల్ టేస్ట్గా వస్తుంది. ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. ఈ కట్ చేయకుండా కూడా వేయొచ్చులే, కానీ కొంచెం మొత్తం వాటర్ మిలన్ ఇవన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా క్రష్ అవ్వవు.
అందుకని ఫస్ట్ ఈ కట్ చేసేసి మిక్సీలో వేసేటప్పుడే ఫస్ట్ ఇవి వేసేసి దీని తర్వాత అవి వేసుకుంటే బాగుంటుందని కట్ చేస్తాను ఫస్ట్. ఈ షాపుల్లో చూపించేమో మిక్సీలు పెద్ద పెద్ద మిక్సీలు ఎంత ఐటమ్ అయినా సరే బాగా పేస్ట్ చేసేస్తుంది. ఈ ఇంట్లో మిక్సీలకి అంత కెపాసిటీ మోటార్స్ ఉండవు. అందుకని మొత్తం ఫస్టే పీసు కట్ చేసేసి ఫస్ట్ మిక్సీలో ఇవన్నీ వేసేసి దాని తర్వాత అంత క్లారిటీగా లేకపోయినా అక్కడక్కడ చిన్నవి వచ్చినా పర్లేదు అని హాఫ్ చేస్తున్నాం ఫస్ట్. సంగతి నెల రోజుల నుంచి రావట్లేదు వీడియో. రంజాన్ నెల స్టార్ట్ అయ్యి ఇప్పటికి 22 days కంప్లీట్ అయిపోయినాయి. రేపుతో 23rd డే రేపు స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే 4 గంటలకి లెగిసి అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం 6:20కి మళ్ళీ తినేది. ఇంకా పొద్దున్నే 4 గంటలకి లెగిసి తిని మళ్ళీ 5కి నమాజ్కి వెళ్ళి మళ్ళీ 9ంటికి షాప్కి వెళ్ళి మళ్ళీ 5ంటికి మసీదుకి వెళ్ళి వచ్చేటప్పటికి నిద్ర సరిపోవట్లేదు. అందుకని వీడియో తీయటం కుదరలేదు. అందుకు ఈరోజు ఫుల్ ఎండలు మామూలుగా లేవు. అందుకని చెప్పి షర్బత్ ఇది మొత్తం చేసి అందరికీ పంచుదామని చెప్పి ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నా. బయట జ్యూస్ షాపులో అడిగితే ఒక్కొక్క జ్యూస్ వచ్చేసి 40 రూపాయలు చెప్పారు. 40, 50, 100 రూపాయలు తక్కువ లేదు. ఈ జీడిపప్పు, బాదము, ఖర్జూరు జ్యూసే 120 అంట. అందుకని ఇట్లా లాభం లేదులే అని చెప్పి మొత్తం తీసుకొని వచ్చి ఈ సబ్జా కూడా చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ గేదె పాలు. ఫుల్ క్వాలిటీ. ఆ తర్వాత మీరైనా సరే ఈ సబ్జా వాటర్ ఇట్లా కలిపి పెట్టుకొని తాగితే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది బాడీ. ఇది సరిపోద్ది. మెయిన్ టాస్క్ వచ్చేసి ఖర్జూరకాయలే. దీంట్లో ఉన్న సీడ్ తీసేయాలి. అందరికంటే మెయిన్ టాస్క్ ఇదే. దీంట్లో ఉన్న సీడ్ రాదు, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే చేతులు కట్ అయిపోతాయి. బాగా ప్రెస్ చేస్తే కానీ రాదు. ఒక సైడ్ కట్ చేసేసి సెకండ్ సైడ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇట్లా వస్తుంది. మొత్తం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఖర్జూరా, తర్బూజా ప్లస్ బనానా, గ్రేప్స్, సబ్జా, పంచదార, అది అంతవరకు, జీడిపప్పు, బాదం. ఇంకా జీడిపప్పు, బాదం మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ ఐటమ్స్ మాత్రం సూపర్ ఉంటుంది. ఖర్జూరా మామూలుగా తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇట్లా కట్ చేసేసుకొని ఒక సైడ్కి ప్రెస్ చేస్తే మధ్యలో సీడు ఈజీగా వస్తుంది. ఏదైనా సరే చేస్తూ ఉంటేనే వస్తుంది. అది ఇప్పుడు ఈ మొత్తం మిక్సీలో వేసి పేస్ట్ చేసేయాలి. అది ఓకే. పుచ్చకాయ విత్తనాలు మొత్తం తీసేస్తే ఇలా ఉన్నాయి చూడండి. మొత్తం ఇవి వచ్చేసి ఖర్జూర విత్తనాలు, ఈ సీడ్స్. ఓకే, ఇదిగోండి పుచ్చకాయ సీడ్స్ తీసేసాం. ఖర్జూరా, బనానా, తర్బూజా, గ్రేప్స్, పప్పు, బాదం. ఫస్ట్ జీడిపప్పు, బాదం,
తర్వాత వచ్చేసి ఖర్జూరా. ఫస్ట్ ఈ రెండు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఈ మిక్సీ వేసుకున్న తర్వాత మిగతావి వేద్దాం. అది షుగర్ మీ ఇష్టం చూసి వేసుకోండి. ప్యూర్ మిల్క్. సబ్జా దాంట్లో మిక్సీలో జార్లో వేసుకొని మిక్స్ చేసుకోండి, లేకపోతే సపరేట్గా అన్నా వేసుకోండి. ఏంటంటే ఐస్ క్రీములు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ అయిపోద్ది, పిల్లలు తింటారు ఇష్టంగా. అది మ్యాటర్. ఓకే, అది రెడీ అయిపోయిందండి జ్యూస్. ఎంతసేపు కష్టపడిందని జ్యూస్ రెడీ అయిపోయింది. ఓకే, మరి ఉంటాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా టేస్ట్గా కుదిరింది, సూపర్ వచ్చిందండి. ఏమో ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డ కట్టేసింది, ఐస్ లాగా కూడా తినొచ్చు. ఇంకా ఇదేమో జ్యూస్ చేసేసుకోవచ్చు, ఇప్పుడు తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపైనా తాగొచ్చు. దీంట్లో అన్ని హెల్తీ ఐటమ్సే వేసింది. బనానా కానీ వాటర్ మిలన్ కానీ తర్బూజా కానీ, తర్వాత వచ్చేసి పిస్తా, జీడిపప్పు, ఖర్జూరా, మిల్క్, సబ్జా మొత్తం హెల్తీ ఐటమ్సే. ఈ ఎండాకాలంలో ఇలాగ చేసుకొని వారంలో 2 సార్లు అయినా కంపల్సరీ తాగాలి. కూలింగ్ కావాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసుకోవచ్చు. వద్దనుకుంటే ఐస్ క్యూబ్స్ వేయకుండా మొత్తం జ్యూస్ రెడీ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు తాగేటప్పుడు ఇది గ్లాస్లో వేసేసుకొని 2 ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. లేదు ఫస్టే అప్పుడప్పుడు తాగేసుకోవాలనుకుంటే ఫస్టే ఐస్ క్యూబ్స్ జార్లో వేసేసుకొని మిక్సీ జార్లోనే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని తిప్పేసుకోండి. నేను ఇప్పుడు అంత పలసగా చేయలేదు. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మేము తాగాలి అనుకున్నప్పుడు 2 ఐస్ క్యూబ్స్ గ్లాసులో వేసుకొని మీ జ్యూస్ దాంట్లో వేసుకొని తాగుదాం. అందుకని కొంచెం మందంగా ఉంది, పలసగా లేదు. అది ఉంటానండి, బాయ్. ఇది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. సూపర్.
ఓకే, మరి ఉంటానండి. బాయ్, టేక్ కేర్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఆగిపోయిన మన షిప్స్ మొత్తం ఇండియాకి రావటం మొదలైంది. ఇక మ్యాక్సిమం పెట్రోల్ రేట్లు ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను. బాయ్.